వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు మరొకసారి విచారణకు రావడం జరిగింది. ఇందులో భాగంగా ఏదైతే ఇప్పటికే వైఎస్ సునీతారెడ్డి గారు, అదేవిధంగా ఆవిడ భర్త అయినటువంటి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు, సిబిఐ అధికారి రామ్ సింగ్ గారి మీద నమోదైనటువంటి కేసులన్నింటినీ కూడా క్వాష్ చేస్తూ తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అఫ్సాన్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఇప్పటికీ ఒక మిస్టరీగా ఉండిపోయింది. ప్రపంచం ముందు అందరికీ వాస్తవాలు కనిపిస్తున్నట్టు కూడా ఇప్పటివరకు బాధితులకైతే న్యాయం జరగలేదు. ఎట్టకేలకు ఈరోజు ఎవరైతే బాధితులుగా చెప్పుకోబడుతున్నటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి గారి మీద, వాళ్ళ హస్బెండ్ మీద, అదేవిధంగా సిబిఐ అధికారి రామ్ సింగ్ మీద, వీళ్ళ మీదే నమోదైన కేసులు క్వాష్ చేస్తూ తీర్పునిచ్చింది. అదేవిధంగా దీంట్లో మాస్టర్ మైండ్ అవినాష్ రెడ్డి అని చెప్పేసి ఎవరైతే పిటిషన్ తరపు లాయర్ ఉన్నారో సిద్ధార్థ్ దుర్ధర్ కూడా తేల్చి చెప్పడం జరిగింది. మొత్తానికి అంశం గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు మనం కోర్టుకి ఎప్పుడైనా వెళ్ళావు నువ్వు? లేదండి. అంటే నాకు చాలా అనుభవం ఉందిలే. ఓకే. సో న్యాయస్థానానికి వెళ్తే న్యాయమూర్తి గారి వెనక సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. ఓకే. అలాగే న్యాయదేవత విగ్రహానికి కళ్ళకి గంతలు కట్టి ఉంటాయి. మన వాళ్ళు ఏం చెప్తారంటే న్యాయదేవతకి చెవులే కానీ కళ్ళు పనిచేయవు, అంటే సాక్ష్యాలే తప్ప ఏం జరిగింది అనేది చూసి తన అభిప్రాయం ప్రకారం నిర్ధారణ చేసుకోవడానికి ఆస్కారం లేదు. న్యాయస్థానం దృష్టికి తీసుకురాబడిన సమాచారం ప్రాతిపదికగానే తీర్పులు ఇవ్వబడతాయని చెప్పని. 100% వాస్తవం అది. ఓకే. ఏం జరిగింది అనేది న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చే క్రమంలో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సత్యమేవ జయతే అని చెప్పని. తాత్కాలికంగా అబద్ధం చలామణి అయినట్టుగా కనిపించవచ్చు, కానీ అంతిమంగా మనకి చెప్తారు కదా, నిజం నిలకడ మీద తేలుతుంది అని చెప్పని. నిజమే నిలకడ మీద తేలుతుంది. తాత్కాలికంగా అబద్ధం రాజ్యం వెళ్ళినట్టు కనిపిస్తుంది మనకి, కానీ అలా అన్ని సందర్భాల్లో అబద్ధమే విజయం సాధించే పని అయితే, న్యాయం గనక దక్కకపోతే, నిజం గనక నిర్ధారణ కాకుంటే, మనం చెప్తుంటారు కదా ఇది కలికాలం అండి, కలి రోజులు అని చెప్పని అంటుంటారు కదా, అవి ఎప్పుడో వచ్చేసి ఉండేవి. ఇప్పటికైనా సరే ఎప్పటికైనా సరే అంతిమంగా సత్యమేవ జయతే అనేది ఈరోజు సుప్రీంకోర్టు వేదికగా నిర్ధారణ అయింది. హత్యకు గురైంది వివేకానంద రెడ్డి గారు, డాక్టర్ సునీత గారి తండ్రి. క్రూరంగా ఆయన్ని నరికి చంపి ఆ హత్య కేసులో న్యాయం చెయ్యండి అని చెప్పని ఆమె న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ ఉంటే, ఆ హత్యని ఎన్నికలలో ప్రచారాస్త్రంగా వాడుకున్నారు, సానుభూతి రప్పించుకున్నారు, ఓట్లు దండుకున్నారు, అధికారంలోకి వచ్చారు. కానీ అసలు సూత్రధారులు ఎవరో నిర్ధారణ చేయబోయారంటే చంద్రబాబు నాయుడు సూత్రధారి, ఆదినారాయణ రెడ్డి సూత్రధారి, బీటెక్ రవి సూత్రధారి అని చెప్పని రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఆ హత్యను వాడుకునే ప్రయత్నం చేశారు తప్ప, అసలు సీసల సూత్రధారులు ఎవరు అనేది నిగ్గుదేల్చడానికి ప్రయత్నం చేయటం లేదు అని చెప్పని ఆమె ఒక రాజ్యంతో ఢీకొంది, ఒక ప్రభుత్వంతో ఢీకొంది, ఒక పాలకుడితో ఢీకొంది. ఆమె ఫస్ట్ కజిను ఇవన్నీ తర్వాత సంగతి, కానీ ఆ విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. విచారణ ఎదుర్కోవాల్సింది, ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నది కడప ఎంపీ. మరి అటువంటి వాళ్ళతోటి ఒక గృహిణి, ఒక డాక్టర్ ఆమె ఢీకొనటం అంటే, ఆ ఢీకొనే క్రమంలో అసలు నువ్వెందుకు హత్య చేయించావు అని చెప్పని అనుకోవటానికి వీల్లేదు అని చెప్పని ఆమె మీద కథనాలు రాయించారు, మీడియాలో చెప్పారు. అప్పటిదాకా మా చెన్నాయన గుండెలు బాదుకున్న వాళ్ళు మా చెన్నాయన ముండల ముఠాకోరు, మా చెన్నాయనకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి అంటే మనం పచ్చి తెలుగులో మాట్లాడుకుంటున్నాం. ఆయనకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి అని అంటే ఏంటి, మనం తెలుగులో వాడుక భాషలో మాట్లాడుకుంటే ఆయన ముండల ముఠాకోరు అని చెప్పని. ఆయనకి ఊరికొక అక్రమ సంబంధం ఉంది, అక్రమ సంతానం ఉన్నారు. అక్రమ సంతానానికి ఆస్తులు పంపిణీ దగ్గర వచ్చిన విభేదాల నేపథ్యంలో డాక్టర్ సునీత ఎందుకు హత్య చేయించుండదు, ఆమె భర్త ఎందుకు హత్య చేయించుండడు అంటే ఏంటి, అసలు సూత్రధారులను కాపాడాలి, అవకాశం ఉన్న వరకు ఎన్నికల్లో ప్రచారానికి వాడుకోవాలి, వాడుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు అధికారం దక్కింది కదా, ఈ అధికారాన్ని అడ్డు పెట్టి అసలు సూత్రధారులను కాపాడాలి. ఈ కాపాడే ప్రాసెస్లో చివరికి వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి ఎవరిని పిఏగా పెట్టుకుంటారు, నమ్మకస్తునిగా పిఏగా పెట్టుకునేది. ఆ పిఏగా ఎన్నో సంవత్సరాలు ఆ కుటుంబానికి లాయల్గా పనిచేసిన వ్యక్తి. అతను తన మాస్టర్
తన యజమాని ఆయన హత్యగావింపబడితే ఆయన పట్ల విశ్వాసం కనపరచాల్సిన వ్యక్తి ఆయన కుమార్తె మీద కేసు పెట్టాడు. నన్ను వేధింపులకు గురి చేస్తుంది అంటే ఏంటి? ఇక్కడ ఒకరికొకరు కలగలిసి ఈ కుట్రలో భాగస్వాములు. ఇక్కడితో ఆగలా, ఆమె సుప్రీంకోర్టు వరకు పోరాటం చేయాల్సి వచ్చింది. హైకోర్టు ఆదేశాలతోటి సిబిఐ విచారణ తెచ్చుకుంది. సిబిఐ విచారణ తెచ్చుకుంటే సిబిఐ తరపున నిబద్ధత కలిగిన అధికారి ఎస్పీగా పనిచేస్తున్న రామ్ సింగ్ ఆయన కేసు మూలాల్లోకి వెళ్ళి విచారణ చేస్తున్నాడని చెప్పని ఒక్కొక్కళ్ళని పొట్టలో పేగులు బయటికి తీసినట్టుగా అసలు ఈ కేసులో అసలు సాక్ష్యాధారాలు మొత్తం చెరిపేశాము అనుకుంటున్న స్టేజ్ నుంచి కేసుని ప్రాపర్గా బిల్డప్ చేశాడు ఆయన. ఎవరెవరు సొత్తుదారులు ఉన్నారు, ఎంత డబ్బు పంపిణీ జరిగింది, ఎవరెవరు పాతదారులు, గొళ్ళెం తీసినాడు ఎవడు, గొడ్డల పోటు వేసినాడు ఎవడు, డబ్బు పంపిణీ చేసినాడు ఎవడు, డబ్బు ఎక్కడుంది, ఎక్కడ దాయబడింది, అసలు ఇందులో పాల్గొన్న వ్యక్తిని మేజిస్ట్రేట్ గారి దగ్గరికి తీసుకెళ్ళి అప్రూవర్గా 164 స్టేట్మెంట్ ఇస్తారని చెప్పని ఎవడు అనుకోలా. ఎందుకంటే అసలు అది హత్యే కాదన్నారు, అది సహజ మరణం అన్నారు. ఎన్ని రకాలుగా ట్విస్టులు ఇవ్వాలి అన్ని రకాలుగా ట్విస్టులు ఇచ్చారు. హత్య అని చెప్పని నిర్ధారణ అయినాక చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించారు. ఇట్లా రకరకాల మలుపులు తిప్పుతున్న దశలో డాక్టర్ సునీత గారు చేసిన ఒంటరి పోరాటం ఇవాళ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళి ఇతడు పాలకుడుగా ఉండగా అక్కడ కేసు విచారణ సవ్యంగా జరగదు, వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అని చెప్పని ఏమాత్రమైనా సరే అంటే మనకి మాట తప్పని మడం తిప్పని వంశం, కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్న వాళ్ళు మెడలు వంచే వీరుడు సూర్యుడు ధీరుడు అని చెప్పని ఆ సోషల్ మీడియాలో విపరీతమైన ఎలివేషన్ ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డికి. నిజంగా ఇవన్నీ నిజమైతే అతను కనుక రోషం పాశం అనేది ఉంటే ఇతను పాలకుడుగా ఉండగా కేసు విచారణ జరగటం లేదు, జరగనివ్వటం లేదు అని చెప్పని అతని మొహం మీద కొట్టినట్టుగా కేసుని వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన రోజే జగన్మోహన్ రెడ్డి ఒక్క క్షణం కూడా పదవిలో ఉండకూడదు. అతని ఇంటెగ్రిటీ సుప్రీంకోర్టు వేదికగా సవాల్ చేయబడింది. సుప్రీంకోర్టు కన్విన్స్ అయింది, ఎస్ సిబిఐ విచారణకు ప్రతిబంధకాలు కల్పించబడుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి పాలనలో విచారణ మాకు వేగవంతం కావటం లేదు అని చెప్పని సిబిఐ కూడా అఫిడవిట్ ఇచ్చింది. ఇక్కడ సిబిఐది కూడా ఒక తప్పు ఉంది. 11 సిబిఐ కేసుల్లో ఇతను కండిషన్ బెయిల్ మీద ఉన్న అక్యూజ్డ్. అతను సిబిఐ జరుపుతున్న విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తూ ఉన్నప్పుడు బెయిల్ కండిషన్స్ వైలేషన్ మీద అతని బెయిల్ రద్దు చేయమని ఎందుకు ఫైల్ చేయాల సిబిఐది కూడా ఆ విషయంలో నిర్లిప్తత అంటారా, ఉదాసీనత అంటారా? ఖచ్చితంగా సిబిఐ వైపు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో చాలా అడిషనల్ అడ్వాంటేజ్ ఇచ్చారు ఆయనకి. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి అని చెప్పనో ఇంకోటి కారణంగా అతనికి ఆ ప్రివిలేజ్ కల్పించారు. అతని వల్ల విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తున్నా సరే తన తండ్రిని కోల్పోయి తాను నిందలు మోసింది. ఇవాళ సుప్రీంకోర్టు దృష్టికి ఇష్యూ అంతా తీసుకెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు డాక్టర్ సునీత గారి మీద, రామ్ సింగ్ గారి మీద, సునీత గారి భర్త నరేడ్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ఈ ముద్దాయిల ద్వారా పెట్టబడ్డ కేసులు, విచారణని తప్పుదో పట్టించడానికి పెట్టబడ్డ కేసుల్ని సుప్రీంకోర్టు కన్విన్స్ అయ్యి ఆ కేసులు క్వాష్ చేసింది. ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి. రామ్ సింగ్ గారిని విచారణ నుంచి తప్పించడం కోసం భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు వరకు పోరాటం చేశారు. నాటి సుప్రీంకోర్టు కన్విన్స్ అయ్యి రామ్ సింగ్ గారిని విచారణ నుంచి తప్పించారు. ఇవాళ రామ్ సింగ్ గారి మీద పెట్టబడ్డ కేసులు సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంటూ ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా రామ్ సింగ్ గారికి క్లీన్ చిట్ ఇచ్చినట్టు. 100కి 100 పాళ్ళు మళ్ళీ తిరిగి రామ్ సింగ్ గారిని విచారణకు నియమించాలి. అలా నియమించితే ఎక్కడ కేసు ఆగిందో అక్కడి నుంచి మళ్ళీ కేసు పునర్విచారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికీ కేసులో అనాన్సర్డ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. మనం ఎగ్జామ్ పేపర్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటాం కదా, ఇప్పటికీ కూడా చాలా బ్లాంక్స్ ఖాళీగానే ఉండిపోయినాయి. వాటిని పరిష్కరించగలిగే సామర్థ్యం ఉన్న అధికారి రామ్ సింగ్ గారు. కాబట్టే ఆయన హయాంలో కనుక విచారణ జరిగితే ఆయన ఒక్కొక్కడిని ఇందాకే నేను చెప్పినట్టుగా పొట్టలో పేగులు వెలికి తీసినట్టుగా వెలికి తీస్తున్నాడు. కాబట్టి ఆయన విచారణ నుంచి తప్పించడంలో సఫలీకృతం అయ్యారు ఆ రోజుల్లో. ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలతోటి ఆయనకి క్లీన్ చిట్ దక్కింది కాబట్టి మళ్ళీ తిరిగి సిబిఐ ఆయన్నే కనుక నియామకం చేస్తే కేసు మూలాలకి విచారణ చేయడానికి వీలవుద్ది. 40 కోట్ల రూపాయల సుపారీ ఆఫర్ చేసింది ఎవరు? ఆ 40 కోట్ల రూపాయలు అరేంజ్ చేసింది ఎవరు? అసలు ఆ 40 కోట్ల రూపాయలకి మూలం ఏంటి? ఇంతటి నల్ల డబ్బు చలామణి చేస్తున్న వ్యక్తుల మీద ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కేసులు నమోదు చేసి ఆల్రెడీ ఇప్పటికే దస్తగిరి దగ్గర 72 లక్షల రూపాయలు రికవర్ అయిన నేపథ్యంలో
డబ్బు పంపిణీ జరిగిందని చెప్పని నిర్ధారణ అయింది. ఇది కిరాయి హత్య అని చెప్పని నిర్ధారణ అయింది. అసలు ఆ హత్యకి ఉన్న మోటివ్ ఏంటి, ఎందుకు హత్య చేయించారనేది కూడా 100% నిర్ధారణ జరగాల్సి ఉంది. అదే సందర్భంలో గతంలో డాక్టర్ సునీత గారు ఒక ప్రశ్న ఎన్నికల సందర్భంలో కడప గడ్డ మీద నుంచి లేవనెత్తారు. నువ్వు పాలకుడిగా ఉండి విచారణకు ప్రతిబంధకాలకు ఎందుకు కల్పిస్తా ఉన్నావు, విచారణ నీ వరకు వస్తుందని భయంగా ఉందా, నీ ప్రమేయం నీ సతీమణి ప్రమేయం నిర్ధారణ అవుద్దని నీకు భయంగా ఉందా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి ప్రమేయం కూడా 100% నిర్ధారణ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవినాష్ రెడ్డి దగ్గర నుంచి తెల్లవారుజామునే ఫోన్ ద్వారా ఈ హత్యకు సంబంధించిన సమాచారం జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేయబడినట్టుగా ఇప్పటికే సిబిఐ ద్వారా నిర్ధారణ అయింది. కాబట్టి తెల్లవారుజామునే వాళ్ళకి సమాచారం అందితే వాళ్ళు వాళ్ళ సొంత మీడియాలో సహజ మరణం అని చెప్పని ఎందుకు ప్రసారం చేశారు, ఎందుకు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు? అదే సందర్భంలో స్పష్టంగా సాక్ష్యాధారాలు చెరిపేసిన వ్యక్తులు పలానా అని చెప్పని తెలిసి కూడా దాన్ని ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించారు? అలాగే పలానా వ్యక్తుల ప్రమేయంతో తన చిన్నాన్న హత్య గావించబడ్డాడు అని చెప్పని తెలిసి కూడా ఎందుకని ఆ విచారణకు ప్రతిబంధకాలు కల్పించారు? వీటన్నిటికీ అసలు మూలాల్లోకి వెళ్ళి విచారణ జరగాలి, సమాధానాలు రాబట్టాలి అని అంటే రామ్ సింగ్ గారిని తీసుకొచ్చి అపాయింట్ చేస్తేనే అసలు మూలాల్లోకి వెళ్ళి విచారణ జరుగుతుంది. అసలు సిసలు దోషులు సొత్తదారులు చట్టం ముందుకు తీసుకురాబడతారు. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.